మీరు కొత్తగా కొన్న వాషింగ్ మిషన్ లేదా టీవీ మీ మాట వింటుందా లేక దాన్ని తయారు చేసిన కంపెనీ మాటనా? చాలామందిలాగే మీరు కూడా ఎక్స్ట్రా వారంటీ వస్తుందని ఆశపడి కంపెనీ వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ వివరాలన్నీ రిజిస్టర్ చేసి సంబరపడుతున్నారా? అయితే కాస్త ఆగండి. మీరు మీ వస్తువుకు రక్షణ కవచం వేశామని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు దాన్ని డెత్ వారంటీపై సంతకం చేస్తున్నారని గుర్తించండి. నా ఫ్రెండ్ తన చేదు అనుభవాన్ని నాతో ఇలా షేర్ చేశాడు. తను ఒక బ్రాండెడ్ ప్రింటర్ కొని ఏడాది పాటు ఎంతో హ్యాపీగా వాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే కంపెనీ పంపిన ఒకే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ బటన్ నొక్కి రీస్టార్ట్ చేశాడో కొద్ది రోజులకు ఆ ప్రింటర్లో పవర్ ఇష్యూస్ మొదలయ్యాయి. ఒకసారి ఆన్ అవుతుంది, మరోసారి ఆన్ అవ్వదు. సర్వీస్ సెంటర్కు వెళ్తే వారంటీ అయిపోయింది, బోర్డు మార్చాలి, ₹1000 ఖర్చు అవుతుందని చేతులెత్తేశారు. అసలు ప్రశ్న ఏంటంటే, నిన్నటి వరకు అద్భుతంగా పనిచేసిన మిషన్ అప్డేట్ చేసిన వెంటనే ఎందుకు మొరాయించింది? మనం వారంటీ కోసం ఇచ్చే రిజిస్ట్రేషన్ వివరాలను వాడుకొని కంపెనీలు మన ఇంట్లోని వస్తువులని రిమోట్ కంట్రోల్ చేస్తున్నాయా? మన వస్తువు ఎప్పుడు రిపేర్కి రావాలో మన చేతుల్లో కాకుండా వాళ్ళ సర్వర్లో ఉండే ఒక చిన్న ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తోందా? ఈరోజు ఈ వీడియోలో కంపెనీలు మీకు చెప్పని ఆ చీకటి నిజాన్ని, స్మార్ట్ వస్తువుల వెనక ఉన్న అసలు కుట్రను బయటపెట్టబోతున్నాను. మీ కష్టార్జితంతో కొన్న వస్తువును కంపెనీల మాయాజాలం నుండి ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడే వీడియో. మనం వాడే వస్తువులు ఇప్పుడు స్మార్ట్ అయ్యాయి. టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నింటికీ వైఫై ఉంటుంది. దీనివల్ల మనకు సౌకర్యం పెరిగింది అనుకుంటున్నాం, కానీ అసలు విషయం ఏంటంటే, మీ వస్తువు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉందంటే దాని రిమోట్ కంట్రోల్ మీ చేతిలో కాదు, కంపెనీ చేతిలోకి వెళ్తుంది. దీనిని టెక్నాలజీ భాషలో ఫర్మ్వేర్ అప్డేట్ అంటారు. ప్రింటర్ల విషయంలో ఇది చాలా కామన్. మీరు బయట దొరికే తక్కువ ధర ఇంక్ వాడుతున్నారా? అప్డేట్ పంపించి ఆ ప్రింటర్ పని చేయకుండా చేయగలరు. అదేవిధంగా మీ వస్తువు వారంటీ అయిపోగానే దాని పనితీరు తగ్గించేలా సాఫ్ట్వేర్ ద్వారా మార్పులు చేయడం సాంకేతికంగా అసాధ్యమేమీ కాదు. కంపెనీలు ఎందుకు మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమని బతిమాలతాయి? కేవలం మీ డేటా కోసమేనా? కాదు. మీరు రిజిస్టర్ చేసినప్పుడు మీ మిషన్ యొక్క సీరియల్ నంబర్ వారి సర్వర్లో యాక్టివేట్ అవుతుంది. మీ వస్తువు వయసు ఎంత, వారంటీ ఎప్పుడు అయిపోతుంది అనేది వారికి స్పష్టంగా తెలుస్తుంది. స్మార్ట్ పరికరాల్లో అప్డేట్స్ ద్వారా హార్డ్వేర్ను నెమ్మది చేయడం ద్వారా లేదా పవర్ మేనేజ్మెంట్లో మార్పులు చేసి బోర్డులు పాడయ్యేలా చేయడం వంటివి ప్లాన్డ్ అబ్సొలెసెన్స్లో భాగమే అని చాలామంది టెక్ నిపుణులు భావిస్తారు. అంటే మనకు రక్షణలాగా కనిపించే వారంటీ రిజిస్ట్రేషన్ కంపెనీకి మన వస్తువుపై నియంత్రణ ఇచ్చే ఆయుధంగా మారుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? వస్తువులు కొనడం మానేయాలా? అక్కర్లేదు. ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి. మీ వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు. అది స్మార్ట్ ఫీచర్ ఉన్నా సరే దాన్ని మీ ఇంట్లో వైఫైకి కనెక్ట్ చేయకండి. కనెక్ట్ కాకపోతే కంపెనీ అప్డేట్స్ పంపలేదు. మీ స్మార్ట్ టీవీలో సెట్టింగ్లోకి వెళ్ళి ఆటో అప్డేట్స్ను ఆఫ్ చేయండి. టీవీ అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు కొత్త అప్డేట్ అస్సలు చేయకండి. వీలైతే మరీ ఎక్కువ సాఫ్ట్వేర్ హంగామా లేని దృఢమైన మెకానికల్ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోండి, కానీ మీ వస్తువుని ఇంటర్నెట్ నుండి దూరంగా ఉంచండి. అప్పుడు మీకు వారంటీ ఉంటుంది, కంపెనీకి మీ వస్తువు మీద రిమోట్ యాక్సెస్ ఉండదు. గుర్తుంచుకోండి, వస్తువు మనది అయినప్పుడు దాని మీద కంట్రోల్ కూడా మనదే అయి ఉండాలి. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియజేయండి. ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకేదైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.